Hello everyone, welcome to our channel. ఇప్పటివరకు మన ఛానల్లో 10th క్లాస్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ చాప్టర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇక నుంచి మన ఛానల్లో JEE మెయిన్స్ 2022కు సంబంధించినటువంటి కెమిస్ట్రీ వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాను. ఇది JEE మెయిన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో. ఇక నుంచి ప్రతిరోజు మీకు JEE మెయిన్స్ సంబంధించినటువంటి ఒక కెమిస్ట్రీ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. JEE మెయిన్స్ 2022కు సంబంధించినటువంటి సిలబస్ని ఇప్పటికే మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ సిలబస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోని చూడండి. ఆ సిలబస్ని మీరు ఒక చోట నోట్ చేసుకొని దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు సిలబస్ అనేది పూర్తిగా కవర్ అవుతుంది. కాబట్టి ఆ సిలబస్ అనేది మీరు ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ముందుగా సిలబస్ ఏంటో తెలుసుకొని ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి JEE మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్లో నేను మొట్టమొదటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. ఈ టాపిక్ అనేది నీట్ 2022 సిలబస్లో కూడా ఉంది. కాబట్టి నీట్ వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ చాప్టర్ని మనం చూద్దాం. సైన్స్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఏ కంటిన్యూయింగ్ హ్యూమన్ ఎఫర్ట్ టు సిస్టమైజ్ నాలెడ్జ్ ఫర్ డిస్క్రైబింగ్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్. అంటే సైన్స్ అనేది ఏంటి అంటే ఈ నేచర్లో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి, దానికి సంబంధించిన నాలెడ్జ్ని సంపాదించడానికి జరిగేటువంటి నిరంతర మానవ ప్రయత్నమే ఈ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు సింపుల్గా. For the sake of convenience, science is subdivided into various disciplines: chemistry, physics, biology, geology, etc. అంటే మన కన్వీనియన్స్ కోసం సైన్స్ని వేరు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జియాలజీ అని ఇట్లా రకరకాలుగా సైన్స్ని విడగొట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కలిపి ఇవన్నీ సైన్స్ యొక్క బ్రాంచెస్గా మనం చెప్పుకోవచ్చు. ది బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద ప్రిపరేషన్, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. అంటే ఇక్కడ కెమిస్ట్రీ అంటే ఏంటి అనేది ఇక్కడ డెఫినేషన్ మనం చూస్తున్నాము. ఏంటది? ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్, అంటే సైన్స్ యొక్క ఇది ఒక భాగం, సైన్స్లోని భాగము. అలాగే దేని గురించి చెప్తుంది ఇది అంటే ఇక్కడ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ని, వాటి యొక్క ప్రాపర్టీస్ని, అలాగే వాటి స్ట్రక్చర్స్ని, అవి ఇచ్చేటువంటి రియాక్షన్స్ని, వీటన్నిటి గురించి స్టడీ చేసేటువంటి ఒక బ్రాంచ్, ఒక పార్ట్ ఏదైతుందో దాన్ని మనం కెమిస్ట్రీగా చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీ ఈజ్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ దే ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే కెమిస్ట్రీ యొక్క ఇంకొక డెఫినేషన్ మనం ఎలా చెప్పవచ్చు అంటే కెమిస్ట్రీ అనేది ఒక ఆటమ్స్, మాలిక్యూల్స్, వాటి యొక్క పరివర్తన గురించి, అంటే ఎలా మారుతూ ఉంటాయి వాటి గురించి చెప్పేటువంటి ఒక పార్ట్ ఏదైతుందో దాన్ని మనం కెమిస్ట్రీగా చెప్పుకోవచ్చు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. మనకి సైన్స్లో ఏ విధంగా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియాలజీ అనే ఈ విధంగా బ్రాంచెస్ ఉన్నాయో అలాగే కెమిస్ట్రీలో కూడా మనకి సపరేట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మనకు తెలుసు కెమిస్ట్రీలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇట్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఎస్పెషల్లీ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది దేని డీల్ చేస్తుంది అని అంటే ఇది హైడ్రోకార్బన్స్ గురించి, వాటి యొక్క డెరివేటివ్స్ అంటే వాటి ద్వారా ఏర్పడేటువంటి కాంపౌండ్స్ గురించి ఇది డీల్ చేస్తుంది. అసలు హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఆ కాంపౌండ్స్, అలాగే వాటి డెరివేటివ్స్ అంటే ఏంటి? కార్బన్, హైడ్రోజన్తో పాటుగా ఇతర ఎలిమెంట్స్ లాంటివి ఉంటే వాటి గురించి కూడా స్టడీ చేసేటువంటి ఒక బ్రాంచ్ ఏదైతుందో దాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇట్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ all other elements except carbon. It largely concerns itself with the study of minerals found in the earth's crust. అంటే ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది మెయిన్గా ఏంటంటే కార్బన్ కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఆ 180 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక కార్బన్ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ గురించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది మెయిన్గా ఏంటి అంటే ఒక ఎర్త్ క్రస్ట్లో దొరికేటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భూమి పొరల్లో దొరికేటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇది ఎక్కువగా ఈ బ్రాంచ్ అనేది స్టడీ చేస్తున్నారు.
ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఒక కాల్షియం గురించి కానీ ఒక మెగ్నీషియం గురించి కానీ ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ గురించి ఈ బ్రాంచ్ అనేది స్టడీ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ. ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ వేరియస్ కెమికల్ ఫినామినా ఇస్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ దిస్ బ్రాంచ్. ఇట్ ఈస్ బేసికలీ కన్సర్న్ విత్ ద లాస్ అండ్ థియరీస్ ఆఫ్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. బ్రాంచ్ అనేది మెయిన్గా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మనకి కెమిస్ట్రీకి సంబంధించిన వేరియస్ ప్రిన్సిపల్స్ అంటే వేరు వేరు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే వేరు వేరు థియరీస్ అంటే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ని ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఇస్తుంది. అంటే మనం రకరకాల లాస్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా అని రకరకాల లాస్ మనకు ఉంటాయి. అలాగే థియరీస్ చూసినట్లయితే వాలెన్స్ బాండ్ థియరీ, వెస్పర్ థియరీ ఇట్లా రకరకాల థియరీస్ ఉన్నాయి కదా అట్లా. ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. ది కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ఈజ్ స్టడీడ్ అండర్ దిస్ బ్రాంచ్. ఇండస్ట్రీస్ అంటే ఏంటి? పరిశ్రమలు. అంటే పరిశ్రమల్లో జరిగేటువంటి కెమికల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేసేటువంటి ఒక బ్రాంచ్ ఏదైతుందో దాన్ని మనం ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అని చెప్పేసి అంటాం. ఫిఫ్త్ వన్ అనలైటికల్ కెమిస్ట్రీ. ఇట్ డీల్స్ విత్ ది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ వేరియస్ సబ్స్టాన్సెస్. ఈ అనలైటికల్ కెమిస్ట్రీ దేని గురించి చెప్తుంది అంటే ఆ కాంపౌండ్స్ యొక్క క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ గురించి చెప్తుంది. క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ వర్డ్స్, ఈ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసుకున్నారంటే ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా ఒక కొత్త కాంపౌండ్ వాళ్ళు తయారు చేసినప్పుడు దాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ రెండు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇక్కడ క్వాలిటేటివ్ అంటే ఏంటి అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క గుణాలు, అంటే ఆ ప్రోడక్ట్ ఎంత ప్యూర్గా వచ్చింది, అట్లాగే దాని యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టడీ చేస్తే దాన్ని మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాము. అట్లా క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే క్వాంటిటీ అంటే ఏంటి? పరిమాణం. అంటే దాని యొక్క వెయిట్, ఆ వెయిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మనం ఎంత కాంపౌండ్ తీసుకుంటే, ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే, రా మెటీరియల్స్ తీసుకుంటే ఎంత ప్రోడక్ట్ వచ్చింది అలాంటి దాని గురించి చెప్పేదాన్ని మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాము. ఈ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ రెండింటి గురించి స్టడీ చేసేటువంటి కెమిస్ట్రీలోని ఒక పార్ట్ ఏదైతే దాన్ని మనం అనలైటికల్ కెమిస్ట్రీ అని చెప్పేసి మనం తెలుస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ బయోకెమిస్ట్రీ. దిస్ బ్రాంచ్ డీల్స్ విత్ ది కెమికల్ చేంజెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ఈ బయోకెమిస్ట్రీ అనేది ఏంటంటే జీవరాశుల గురించి, అంటే జంతువులు, వృక్షాలు ఏవైతున్నాయో దాంట్లో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ గురించి స్టడీ చేసేటువంటి బ్రాంచ్ ఏదైతుందో దాన్ని మనం బయోకెమిస్ట్రీ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. న్యూక్లియర్ రియాక్షన్స్ సచ్ యాజ్ న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్, ట్రాన్స్మ్యూటేషన్ ప్రాసెసెస్ ఆర్ స్టడీడ్ అండర్ దిస్ బ్రాంచ్. అంటే ఏమైనా రెండు ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ అనేవి ఏ విధంగా కంబైన్ అవుతాయి, అలాగే ఒక ఆటమిక్ న్యూక్లియస్ అనేది ఏ విధంగా స్ప్లిట్ అయ్యి రెండు ఆటమ్స్ యొక్క న్యూక్లియస్గా మారిపోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ న్యూక్లియర్ కెమిస్ట్రీలో తెలుస్తాయి. ఈ 7 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వేరియస్ బ్రాంచెస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే ఈ కెమిస్ట్రీ వల్ల యూజ్ ఏంటి, ఇక్కడ మెయిన్గా ఎక్కడ ఉపయోగపడుతుందని ఒకసారి చూద్దాం. కెమిస్ట్రీ ప్లేస్ a central role in science and is often intertwined with the other branches of science like physics, biology, geology, etc. కెమిస్ట్రీ అనేది ఏంటి, ఇక్కడ ఒక సైన్స్లో ఒక మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. అలాగే ఇది సైన్స్ యొక్క వేరే బ్రాంచెస్ అయినటువంటి ఫిజిక్స్, బయాలజీ, జియాలజీ వీటితో కూడా ముడిపడి ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ కెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. కెమికల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెర్టిలైజర్స్, alkalis, acids, salts, dyes, polymers, drugs, soaps, detergents, metals, alloys and other inorganic and organic chemicals contribute in a big way to the national economy. కెమిస్ట్రీ అనేది ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, మనం వ్యవసాయానికి ఉపయోగించినటువంటి ఎరువులు అయితే వాటిని తయారు చేయడానికి, అలాగే ఆల్కలీస్ అంటే ఏంటి? బేసెస్ అంటే క్షారాలు అంటారు తెలుగులో మనం వాటిని. సో వాటిని తయారు చేయడానికి, అలాగే యాసిడ్స్ ఆమ్లాలు, నెక్స్ట్ సాల్ట్స్ అంటే లవణాలు, డైస్ అంటే కొన్ని రకాల రంగులు, నెక్స్ట్ డ్రగ్స్ అంటే ఏంటి? మెడిసిన్, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అలాంటివి. నెక్స్ట్ సోప్స్ మనం తెలుసు ఆల్రెడీ, డిటర్జెంట్స్ అంటే సర్ఫ్ కానీ బట్టల సబ్బు లాంటివి అలాంటి వాటిని. నెక్స్ట్ మెటల్స్ అంటే ఐరన్, కాపర్, సిల్వర్ లైక్ దట్. అలాయిస్ అంటే ఏంటి అంటే మిక్చర్ ఆఫ్ మెటల్స్, అంటే 2-3 మెటల్స్ని కలిపి ఇంకో మెటల్ లాగా తయారు చేసి దాన్ని మనం అలాయ్ అంటాం, అలాంటి వాటిని. అట్లాగే ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్ ఏవైతున్నాయి అంటే కార్బన్ లేనటువంటి కార్బనేతర సమ్మేళనాలు ఏవైతే వాటిని, అలాగే కార్బన్ సంబంధించినటువంటి సమ్మేళనాన్ని, అంటే వీటన్నిటి తయారు చేయడానికి మనకి కెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. ఇది మన నేషనల్ ఎకనామీని చాలా ప్రభావితం చేస్తుంది. కెమిస్ట్రీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మీటింగ్ హ్యూమన్ నీడ్స్ ఫర్ ఫుడ్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ మెటీరియల్స్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన లైఫ్కి ఉపయోగపడేటువంటి ఫుడ్ తయారీకి, అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మనకి కొన్ని రకాల
ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, మన హెల్త్కి ఉపయోగపడేటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే కొన్ని న్యూట్రిషన్స్, కొన్ని ప్రోటీన్స్ అట్లాంటి వాటిని కలిగి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, సో అలాంటి వాటి తయారు చేయడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన జీవన విధానాన్ని ప్రభావితం చేయడానికి కూడా ఈ కెమిస్ట్రీ చాలా ఉపయోగపడుతుంది. మెనీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ ఎనిమల్ సోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్ బై సింథటిక్ మెథడ్స్. ప్రతి ఒక్క డిసీజ్కి ఏదో ఒక మెడిసిన్ అనేది ఉంది కాబట్టి సో ఆ మెడిసిన్స్ వల్ల ఏమవుతుంది, లైఫ్ అనేది సర్వైవ్ అవుతుంది, అంటే ప్రాణాలను నిలుపుకోగలుగుతున్నారు. సో అలా లైఫ్ సేవ్ చేసినటువంటి చాలా డ్రగ్స్ అనేవి ఈ కెమిస్ట్రీలోనే తయారయ్యాయి. అంటే ఈ మెడిసిన్స్ అనేవి ఎక్కడి నుంచి తయారయ్యాయి అంటే మనకి రకరకాల చెట్ల నుంచి అలాగే జంతువుల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళే విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని రకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబొరేటరీలో కృత్రిమంగా కూడా తయారు చేయడం జరిగింది. ఇక మన నెక్స్ట్ వీడియోలో మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్ అనే టాపిక్ని చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తే నేను కొత్త వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్ టచ్ చేయండి. అలా వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి లేదంటే మీ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. సో దాని ద్వారా ఆ వీడియో అనేది వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.